హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ పెంకిటిల్లు ఛానల్. సో ఇవాళ వచ్చేసి మొత్తానికైతే కుకింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. అదేంటో అనుకుంటున్నారా? సో కుండ చికెన్ చేస్తున్నామండి, మన తెలంగాణ స్పెషల్. సో మన వీడియోలోకి వెళ్ళిపోదామా? కుండ చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. చికెన్ స్కిన్ తోనే తీసుకోవాలండి. చికెన్, పచ్చిమిర్చి, మన గల్లుప్పు, కొత్తిమీర, ఇంతేనండి. ఈ మూడింటితోనే మన కుండ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. కుండలో పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసేసుకొని లాస్ట్కి మళ్ళీ వేసేసుకుందాం. మనకి అసలు నూనె అవసరం లేదండి. కొద్దిసేపు ఇవైతే ఫస్ట్ మగ్గే వరకు మనం మూత పెట్టేసుకుందాం. ఒకసారి తీసి చూద్దామండి. ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందామండి. పచ్చిమిర్చి మనం వేసినవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో మనం ఏం వేయమండి, ఇంకా పసుపు అవి అయితే మాత్రం వేయము. ఒక స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నానండి. మన గల్లుప్పు వాడితేనే దీంట్లో టేస్ట్ వస్తుంది. సో అందుకని గల్లుప్పే వేస్తున్నానండి. ఉప్పు వేసాక మొత్తం కలిపేసానండి. కలిపాక మనం కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుందాం, ఉడకనిద్దాం. ఈలోపు మన గార్డెన్ చూపిస్తాను రండి. మన గార్డెన్కి వెళ్ళేసి బెండకాయలు కాసాయండి, తెంపుకొచ్చుకుందాం. అదే బెండకాయలు చూపి అంటున్నా నేను. చూపిస్తున్నా బెండకాయలు అయితే వచ్చేసాయండి. సో తను వచ్చేసి మా పద్మ, అన్నిట్లో నాకు హెల్ప్ చేస్తుంది. బెండకాయలు అయితే తెంపామండి. ఇప్పుడైతే కలుపుదామండి, ఒకసారి చూద్దాము. మంచిగా కలుపుకోవాలండి. మంచి స్మెల్ అయితే వస్తుంది, మిరపకాయ ఘాటు కూడా తెలుస్తుంది. సో మనం ఇందులో వేరే వాటర్ అయితే ఏమి యాడ్ చేయమండి. ఇదే కంప్లీట్గా ఉడకనిస్తే మన చికెన్ రెడీ అయిపోతుంది. కుండ చికెన్ మంచిగా వాటర్ అయితే వచ్చేసాయండి. చికెన్ అయితే బాగానే ఉడుకుతుంది, చూసారా? ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలుపుదాం. మన కుండ చికెన్ అయితే న్యాచురల్గా మన న్యాచురల్ ప్లేట్ అరటాకు ఉంది కదండి, దీంట్లో అయితే వేసుకుని దానికి ప్లాన్ చేసుకున్నాం. సో కొంచెం ఆకైతే కట్ చేస్తున్నా అండి. ఇప్పుడైతే స్టవ్ని హైలో పెట్టానండి. సో మనకైతే దాదాపు చికెన్ అయితే ఉడికిపోయింది. ఇంకొక 10 నిమిషాలు అయితే మన కుండ చికెన్ రెడీ అయిపోతుందండి. కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి. మన ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేస్తున్నాను. దాదాపు చికెన్ రెడీ అయిపోయినట్టే.
సో ఇప్పుడైతే హై పెట్టుకున్నాం కదండి, ఒక 10 minutesకి అయితే మన చికెన్ ఇలా ఉంది చూసేయండి, దగ్గర పడింది. వాటర్ అనేది మనకు అసలే ఉండొద్దండి, కంప్లీట్గా ఇట్లా చికెన్ అయితే ఉడికిపోవాలి. చికెన్ ఉడికిపోయింది. సో ఆఫ్ చేసేసానండి, రెడీ అయిపోయింది మన టేస్టీగా ఉండే చికెన్. అన్నారు కదండి, మనకు ఉండే చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే చికెన్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేది కామెంట్స్లో. ఇప్పుడైతే మా వారిని అయితే టేస్ట్ చేయమని చెప్దాం ఎలా ఉందో. టేస్ట్ ఓకే. కొంచెం స్పైసీగా బాగా ఉడికింది. సూపర్. సో చూసారు కదా మన పెంకుటిల్లు ఛానల్లో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి కుండ చికెన్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.